అంబికా గారు బాగా మాట్లాడారు కదా. అండ్ ద నెక్స్ట్ పర్సన్, హే షెఫ్. హాయ్ అనీష్ గారు. హాయ్. హాయ్, ఎక్కడండి దాస్ గారు? నేను హైదరాబాద్, షర్మిలా నాది దాస్. కూడా వైజాగ్. అవును. అవునా? షర్మిలా దాస్ అన్నారంటే మీరు కోల్కతా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండా, ఒరిస్సా? లేదు లేదు, ఫాదర్ ఫ్రమ్ ఒడిస్సా, మమ్మీ ఫ్రమ్ వైజాగ్. చెప్పానా? నాకు తెలుసు. దాసస్ అన్ని అక్కడి నుంచే వచ్చాయి కదా, శివసుందర్ దాస్ అవును వీళ్ళంతా. ఓ, అవును. ఏదో ఒడియా వచ్చా, బలోచి జావచ్చి. లేదు లేదు, అర్థం అవుతుంది. మదర్ టంగ్ తెలుగు కదా, వైజాగ్ అమ్మాయిని కాబట్టి సో వైజాగ్. అయినా మీరు చూసుకుంటే మన జగదాంబ దగ్గర అన్ని ఒరియా అవును హాస్పిటల్స్ ఒరియాతోనే ఉంటాయి. మీరు చూసారో అవును లేదో? అవును. ఎందుకంటే వాళ్ళ హాస్పిటాలిటీ ఎందుకంటే కొంచెం వైజాగ్ వాళ్ళు తక్కువ అని ఎక్కడికి చెప్పి వెళ్ళరు వస్తారు. కదా, వైజాగ్ వాళ్ళు వైజాగ్ లోనే ఉంటారు, అక్కడ నుంచి బయటకు ఆహా, వెళ్ళాలనుకోరు. వైజాగ్ వైజాగ్ కి ఒరిస్సా నుంచి పీపుల్ ఎందుకు వస్తారంటే, కన్వీనియంట్ హాస్పిటాలిటీ అవును ఇండస్ట్రీ మన బాగుంటది అని చెప్పి మన దగ్గరికే వస్తారు. మీరు జగదంబ అవును కేజీహెచ్ దగ్గరికి వెళ్తే అన్ని ఒరియాలోనే ఉంటాయి చాలా పేర్లు వాళ్ళ కోసం అని చెప్పి. అవును అవును అవును. ఏ హోటల్లో చేస్తున్నారు? నేను యాక్చువల్లీ క్యాఫేలో చేస్తున్నాను. నేను బెంగళూరులో వర్క్ చేశాను, 8 years ఎక్స్పీరియన్స్ ఉంది హోటల్ ఓకే, మేనేజ్మెంట్ లో. సో గుడ్ 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 గుడ్. కాంటినెంటల్. కాంటినెంటల్. ఇప్పుడు కామీ 1, కామీ 2, కామీ 3? షెఫ్ గా యాక్చువల్లీ డీసీడీపీ వరకు వెళ్ళాను, బట్ ఇప్పుడైతే నేను నార్మల్ యాజ్ షెఫ్ గానే ఉన్నాను. దానికి ఇక్కడ యాక్చువల్ గా ఈ ప్లేస్ షెఫ్ లో లో అంటే అలాంటి హోటల్ మేనేజ్మెంట్ కేటగిరీలోని కామీ 1, కామీ 2. కామీ 1 అంటే స్టార్టింగ్ షెఫ్. కామీ 2 అంటే కొంచెం కామీ 3. కామీ 3 తర్వాత డిసిడిపి తర్వాత సిడిపి. సిడిపి తర్వాత షూ షెఫ్ తర్వాత షెఫ్. ఈ కేటగిరీస్ రావడానికి చాలా ఇయర్స్ పడుతుంది, చాలా నాలెడ్జ్ ఉండాలి. మాది అదే ఫీల్డ్ కాబట్టి నాకు తెలిసేది. అదే చెప్తున్నా. జస్ట్ ఇప్పుడే విన్నా మీరు హోటల్ మేనేజ్మెంట్ చేశారని చెప్పి, నేను కూడా హ్యాపీగా. ఇప్పుడు నేను మీకు అన్ని చెప్పాను కదా, కేటగిరీస్ చెప్పాను కదా. ఈ కామీ 1 అంటే ఏంటో తెలియదు ఎవరికి, నీకు కామీ 2 అంటే తెలియదు, ఏం తెలియదు. డిసిడిపి అంటే తెలియదు, సిడిపి అంటే తెలియదు, ఏం తెలియదు. సో చదివినోడికే తెలుస్తుంది. నేను బాగా చదివానండి, మామూలుగా చదవలేదు. అబ్బో, మీరు చదివినంత మేము బాగా చూస్తున్నాం, రోజు చూస్తున్నాం వీడియోలో. నాకు చాలా ఇష్టం. అంటే రామాయణం మహాభారతం చదవగలిగారు అంటే ఇంక అంతకు మించి చదువు ఏం లేదు. సింగిల్ టేక్ లో చెప్పేశాను మహాభారతాన్ని. ఉపవాసం, ఒంటిపూట అందరూ మీరు బత్తాయి అంటుంటే అందరూ దాన్ని కొంచెం రూడ్ గా తీసుకుంటున్నారేమో కానీ. బత్తాయి అంటే ఈ ఎదవలకు తెలియదు కానీ, బత్తాయి అంటే ఏంటి, మతం మత్తులో ఆరెంజ్. ఉండేవాడు. మతం మత్తులో ఉన్న నారింజ పండు జ్యూసు. బత్తాయి అంటే మతం మత్తులో ఉండి కొట్టుకునేవాడు. అది ఏ మతమైనా అవ్వచ్చు. 150 మతాల్లో ఎవడైనా మతంతో కొట్టుకోయి మతంతో వ్యాపారం చేసే కాళ్ళని బత్తాయి అంటారు. నేను హిందువుని, అది వాళ్ళకి తెలీదు. ఎవరైనా వస్తే మాట్లాడదాం. అంటే జ్ఞానం అనేది ఒకడికి ఎంత ఉంటది, ఒకడికి ఎంత ఉంటది. సో ఎంత ఉన్నోడికి ఇంత జ్ఞానం ఉన్నాడు, అదిగో బెత్తాడంటే చూసి నవ్వేసి ఇప్పుడు ఏదవా ఇంత జ్ఞానం ఉన్నప్పుడు కూడా ఇంత జ్ఞానం ఉన్నలాగానే బిహేవ్ చేస్తా ఉంటే ఇంత చెయ్యాలి. జ్ఞానం వాడు ఇంత జ్ఞానం ఎవరికి ఇస్తారు? ఆడికే ఇవ్వాలి ఇవ్వరు కదా, తిరిగి. ఎవరికి ఇవ్వట్లేదు ఇంత కదా. జ్ఞానం ఇండియాలో ఉన్నోడు జరిగేది అదే కదా. తీసుకెళ్ళి, మన ఇండియాలో మతం పేరుతో చేస్తున్న అన్యాయం ఇంకెక్కడా లేదు. అన్ని దేశాల్లోనే మతం మత్తులో ఉందన్నాం కానీ మన దేశమే పెద్ద మతం మత్తులో ఉంది. అవును, పెద్ద 100%. మతం మత్తులో చచ్చిపోతున్నారు, నాస్తికుడు అయిపోతున్నారు. చాలా మంది ఫోన్ చేసి, బాబో మాకు ఈ మతం వద్దు బాబో, ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు ఏంటని. క్షమించమని చెప్పినా మేము క్షమించం అంటున్నారంటే ఏమనుకోవాలి, ఎదవన్నారు అదవలు. మేము క్షమించు, ఏం చేస్తామంటే క్షమించు, చచ్చిపోవాలి, ఏదైనా చేయాలంట. క్షమించేదాన్ని ఒక ఆడపిల్ల మీద ఒంటి మీద చేసినప్పుడు ఒకవేళ ఆడపిల్ల వెనక్కి తిరగబడితే సారీ చెప్పడానికి నోరు వస్తుంది. రాదు. నేను ఆంటీ గారు ఏమంటున్నారంటే, రేప్ చేయిస్తే చేయించుకోవాలి, చేయించుకోవాలి, మీరు మాట్లాడకూడదు. వినిపిస్తాను నాకు నవ్వు వచ్చింది. అనశ్రీ గారిని అంత మాట అన్నారు చూడండి. ఆమె మీద మీమ్స్ రీల్స్ రావా? రావు. ఇక్కడ ప్రాబ్లం మన ఇండియాలో ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉంది, చదువుకున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, నాంబిషానే ఎక్కువ మంది. ఈ నాంబిషాని మనం చదువుకున్న వాళ్ళగా చేయలేం, కానీ వాళ్ళని మతం మత్తులో ఈజీగా పెట్టచ్చు. చదువుకున్నవాడు మతం మత్తులో ఉండడు, వారికి జ్ఞానం కావాలి, బయటకు వచ్చేస్తాడు. కానీ చదువు లేనివాడు ఈ నాంబిషాన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళ మతం మత్తులోనే ఉండాలి, వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు. మతంతోనే వాళ్ళని. ఇప్పుడు మా మమ్మీ ఉన్నారు, నువ్వు ఎన్ని చెప్పినా
బురిడి బాబాల దగ్గరికి ఈ ఈ ఈ మ్యాజిక్లు చేసేవాళ్ళు ఎంత అది పెచ్చి మోసగానే మా అమ్మ వెళ్తుంది. మా అమ్మని నేను మార్చలేకపోయాను. అందరినీ మార్చగలను కానీ మా అమ్మని మార్చలేకపోయాను. మార్కెట్ లో కొత్త బాబా ఎవడొచ్చిందో ముందు వెళ్ళేది మా అమ్మే, మా అమ్మ మా నాన్న. అలానే వచ్చినాయి కదా, పైరేట్స్ అంటారు, కరుంగలి మాల అంటారు. అప్పట్లో అవన్నీ ఉండేవి కావు. ఇప్పుడు అవి వేసుకుంటేనే డబ్బులు వస్తాయి, అవి వేసుకుంటేనే మంచి జరుగుతుంది అని ఇప్పుడు అనుకుంటారు. నేను బెట్టింగ్ యాప్లని తీసేసాను. ఇప్పుడు వీళ్ళందరూ ఈ క్రియేటర్స్ అందరూ తల నేలకేసి కొట్టుకుంటున్నారు. ఏం చేయాలి, డబ్బులు ఎవడో ఇవ్వట్లేదు. నాది అలాగే 40,000 పోయినాయి దేంట్లోనో. బెట్టింగ్ యాప్ అని నేను బెట్టింగ్ చేయలేదు, బట్ నా బ్యాంక్ ఫ్రాడ్ చేశారు అనమాట. అవునా? సో బ్యాంక్ ఫ్రాడ్ అయ్యి 40,000 ఉండే, బ్యాంక్ సీజ్ అయిపోయింది. అది ఫ్రీజ్ అయిపోయింది. కంప్లైంట్ ఒక ఫేక్ కార్డ్ కూడా వచ్చింది, ఏటీఎం కార్డ్ వచ్చింది, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయినట్టు వచ్చింది. బట్ స్టిల్ దాన్ని ఏం చేయలేకుండా వదిలేస్తుంది. చాలా మంది ఉన్నారు అలా, నాలాగా చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి ఆ డబ్బులు తెచ్చుకోవాల్సి వస్తుందని వదిలేస్తారు. మన ఇండియాలో చేసిన స్కామ్స్ ప్రపంచంలో ఎక్కడా చేయలేదు. ఎందుకంటే మనం జనాభా ఎక్కువ ఉంది కాబట్టి చేస్తూ ఉంటారు. ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి అమ్మా, 1,200 మంది లైక్ చేయండి. దాని ఇంకేంటి అయితే మీ లైఫ్ అంబిషన్ ఏంటి? 5 స్టార్ హోటల్లో చేయాలా, క్రూజ్ షిప్ లో చేయాలా, ఎయిర్లైన్స్ లో లేదండి, చేయాలా? అలాంటివి ఏం లేవు. నా జీవితం హ్యాపీగా గడిపేయాలి, కుళ్ళు కుతంత్రాలతో కాకుండా కొంచెం జ్ఞానం మంచిగా తెచ్చుకొని, అంతే. నా జ్ఞానం నాకు ఉంది, అవతల వాళ్ళకి పంచినా సరే ఎవరు ఇక్కడ వినరు, తీసుకోరు. వాళ్ళ లైఫ్ లో వాళ్ళు, ఈవెన్ దో ఫోన్ లో ఎక్కువ ఉంటారు జనాలు ఈ రోజుల్లో. వాట్సాప్ యూనివర్సిటీ, మనసుతో మాట్లాడేది మర్చిపోయారు. వాట్సాప్ యూనివర్సిటీ. నేను ఎక్కడికైనా వెళ్తే ఫోన్ ముందు పక్క పారేమని అంటాను, మనుషులతో మాట్లాడతాను. ఫోన్ తీసి పక్కన పెట్టయ్యా. నేను ఎంత గొడవ ఆడతాను. 1 hour 2 hours ఇంపార్టెంట్ చూస్తే సరిపోతుంది నాకు తెలిసినంత వరకు. రోజంతా దాంట్లోనే ఉండి యూనివర్సిటీ మెయిన్ జెంజీ కిడ్స్, అమ్మ నాన్న వేసిన ఇంటర్నెట్ ఉంటది. ఫారెన్ లో కూడా అలానే జనాలు ఫోన్స్ చూస్తూ ఉంటారా? చూస్తారు కానీ వాళ్ళకి యాక్టివిటీస్ ఎక్కువ ఉంటుంది. జిమ్ మీరు అబ్బాయిలు చూస్తే ఫారెన్ లో అందరికి 6 packs, ఆ బాస్కెట్ బాల్, ఆ ఫుట్బాల్, ఆ క్రికెట్, జిమ్, ఆ తర్వాత బేస్బాల్. రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా జనాలు ఫోన్ చూస్తూనే ఉంటారా? ఫోన్ చూసుకుంటా నడుస్తారా? ఫ్యూ పీపుల్, బట్ ఇంటర్నేషనల్ వీళ్ళ యాక్టివిటీస్ ఎక్కువ. ఇప్పుడు నీకు 24 గంటల్లో 8 గంటలు నిన్న వీడియోలో మీరు చూస్తే కనబడుతుంది కదా సినారియాలు ఎలా ఉన్నారని. నిన్న ఉంటారు. కాకపోతే యాక్టివిటీ ఇప్పుడు 24 గంటల్లో వారి జీవితం ఎలా ఉంటదంటే 8 గంటల నిద్ర, 2 గంటల ఫుడ్, 2 గంటల యాక్టివిటీస్ ఉంటాయి. యాక్టివిటీస్ అంటే జిమ్కి వెళ్ళడం, బాస్కెట్ బాల్కి వెళ్ళడం, ఏదో ఒక గేమ్ వాళ్ళకి ఉంటది. అదేంటంటే ఫిజికల్ ఫిట్నెస్. మన గేమ్ లేదు, మనది ఇదే గేమ్. ఇండియాలో నాకు తెలిసి ఇలా ఒక 30 to 40% ఆఫ్ పీపుల్ మీరు చెప్పినట్టున్నారేమో. మిగతా వాళ్ళందరూ కూడా సిగరెట్ కాల్చేటప్పుడు ఫోన్ చూడాలి, రోడ్డు దాటేటప్పుడు ఫోన్ చూడాలి, అనవసరమైన వాళ్ళని చూస్తూనే ఉండాలి అన్నటప్పుడు జీవితం అంతా ఫోన్ లో గడిచిపోతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఎడ్యుకేటెడ్ అండి. ఎడ్యుకేషన్ ఉన్నోడు వాడికి ఏది మంచి ఏది చెడు అని అర్థం అవుతుంది. అన్ఎడ్యుకేటెడ్ కి మనం ఎంత చెప్పినా అర్థం అవ్వదు, వాడిని పిట్టి కొట్టినా కూడా అర్థం అవ్వదు. అదే ప్రాబ్లం అయిపోయింది. వాళ్ళకి ఎలా మార్చాలి అన్నది అది వాళ్ళ రూట్ లోనే వెళ్ళి నెమ్మదిగా బ్రెయిన్ వాష్ చేయాలి. అదే వీళ్ళు మతం మొత్తంలో ఉంచేస్తున్నారు చాలా మంది. మనం ఏం చేయలేకపోతున్నాం ఈ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్. దానండి. థ్యాంక్ యూ సో మచ్, నైస్ టాకింగ్ టు యూ. మంచి జరగాలి. మీతో ఇంకా 1 hour ఇంకా రోజంతా మాట్లాడుతూ కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉంటది. మీరు అప్పుడప్పుడు సండే కాదండి, నేను పెడుతూ ఉంటాను. ఏమైంది, వస్తారు మాట్లాడతారు. కాదు, మీకు బాగా నచ్చిన వంట ఏది, మీరు చేయగలను అన్నది? నాకా పప్పు చారు, పొటాటో ఫ్రై, దానిలో నెయ్యి వేసుకుని. పప్పు చారు నేను ములవాకులతో చేస్తాను, తోటకూరతో చేస్తాను, గోంగూరతో చేస్తాను, బచ్చల కూరతో చేస్తాను, చుక్కకూరతో చేస్తాను. మా అమ్మ అన్ని రకాలు నేర్పించింది. దగ్గర దగ్గర 15 రకాల ఆకుకూరలతో నేను పప్పుచారు వండుతాను. అది నా స్పెషల్. టమాటా పప్పు వండుతాను, ఆనపకాయ పప్పు వండుతాను. ఎన్ని రకాల పప్పులు వండుతాను నాయన.
సో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. యా ఏంటంటే ఇప్పుడు నేను నార్మల్ రీల్స్ చూసినప్పుడు అందరూ అంటున్నారు కి అన్వేష్ ఇండియా రావాలి, అన్వేష్ ఇండియా వస్తే మేము ఇలా చేస్తాము, అలా చేస్తాము, కేసు వేస్తాము. ఆ మీ పేరెంట్స్ కూడా మీ దగ్గరకు వచ్చి మళ్ళీ వాపస్ ఇండియా వచ్చిన తర్వాత కూడా వాళ్ళని అటు ఇటు అంటే మీ గురించి బ్యాడ్ గా చెప్పడం జరుగుతుంది. అవన్నీ ఇక్కడ కూడా మీరు ఎంతవరకు తీసుకుంటున్నారు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదు. అది గుర్తుపెట్టుకోవాలి. నాకు తెలియదు నాకు ఎంత దిష్టి ఉందని. ఈ దిష్టి అంతా ఈ దెబ్బతో పోయింది. 8 కోట్ల రూపాయలు ప్రకృతి ఆస్వాదిస్తున్నాను. ఇప్పుడు నేనున్న మలేషియాలోని సిగ్నల్ లేదు. ఎందుకంటే పిచ్చుకలు తిరగాలని చెప్పి సిగ్నల్ లేదు. హ్యాపీగా ఎయిర్ పొల్యూషన్ లేదు, మంచి వర్షం, మంచి గాలి, మంచి ఆహారం, 8 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, ఆనందంగా జీవితం అనుభవిస్తున్నాను. నేను అనుభవిస్తాను. ఎంజాయ్, దట్స్ ఇట్. ఐ మీ పని హోప్ మీరు మన చేయండి, నా ఇండియా పని కూడా ఇలా మారాలి అనుకుంటున్నాను నేను. మారనివ్వరుగా మనోళ్ళు, ఎదగనివ్వరు. ఎప్పుడు మారుతుంది? ఇక్కడ చిన్న తప్పుని ఇంతమంది రాగి తీసుకున్నారు. అదే ప్రజా సమస్య మీద పోరాడమనండి దమ్ముంటే. దొరికిందే ఛాన్స్ అని. ఇప్పుడు వాళ్ళు మోనార్కులు అయితే నేను జగమోనార్కుని. 5,000 మంది వర్సెస్ 1 మ్యాన్ షో చేశాను. చూసారా? ఏమైంది? ఏమీ అవ్వలేదు. అరిచి అక్కడికి వెళ్ళండి సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కడికి వెళ్ళండి సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కడికి వెళ్ళండి సబ్స్క్రైబ్, అదే అరిచి నాకు 12 లక్షలు వచ్చాయి. ఇంక వేస్ట్ అని వెళ్ళిపోయారు. అరుపు అరే తప్పైంది. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు మాట దొరలదా? రామాయణం మహాభారతం చెప్పేటప్పుడు మాట దొల్లితే నువ్వు దాన్ని ఎత్తుకొని చిన్న దాన్ని భూతద్దంలో చూసి ఎతికి యాక్చువల్ గా లాగడం. మీరు ఏమన్నారంటే సీతాదేవి ద్రౌపది ఉన్న టైంలో రేపులు జరగలేదా అని అన్నారు. ఉన్న టైంలో రేపులు జరగలేదా అని అన్నారు, కానీ సీతాదేవికి ద్రౌపదికి రేపులు జరిగాయి అని అనలేదు. వాళ్ళకి ఆ యాజ్ ఎ జ్ఞానం ఉండాలి ఫీమేల్ కదా. గా నేను అన్ని వీడియోస్ చూసాను. చూసేవాడికి చేసేవాడికి అన్ని అర్థమైంది. అయితే కాలుకేస్తే మెడకేస్తే కాలుకేసి ఏక తోక పీకి వాసన చూసుకొని సమయాన్ని వృధా కంటెంట్ చేసుకొని ఇవ్వాలి కదా సార్. తెల నేలకేసి కొట్టుకొని బద్దలు చేసుకొని ఆనందించి ఆస్వాదించి ఆ నాశనం అయిపోతే దేవుడికి ఎండ్ ఆఫ్ ద డే నువ్వే నాశనం అయిపోతావు. నీ సమయం వృధా అవుతుంది. దట్స్ ఇట్. ఎనీవే, నైస్ టాకింగ్ టు యూ. చాలా హ్యాపీగా ఉంది. బాయ్. నెక్స్ట్ షెఫ్ బాగా మాట్లాడారు కదా. హాయ్ అన్న. ఏ నువ్వే